జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. మనం ఆవుల్ని గోమాతగా పూజిస్తాం. అలాంటి ఆవులు చూడండి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటానయ్యో. మన ప్రొద్దుటూరు పట్టణంలో ఎంతమంది భక్తులు ఉన్నారు. ఏమైనా పండుగలు జరిగితే వేలాది మంది తరలి వస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే చూడండి, ఇలా ప్రొద్దుటూరులో ఇదొక ప్లేస్ కాదు, దగ్గర దగ్గర చెత్త కుండీలు ఎన్నైతే ఉన్నాయో ఆ చెత్త కుండీల దగ్గర ప్రతి ఆవులన్నీ అక్కడే ఉంటున్నాయి. వీటికి అందరం కలిసి ఒక పరిష్కారం ఆలోచిద్దాం. జై శ్రీరామ్. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. మనం కడప జిల్లా ప్రొద్దుటూరు గో సంరక్షణ అధ్యక్షులు శివనాగిరెడ్డి మరియు దశమందం బ్రదర్స్ వారు గోమాతలకు రాత్రి మార్కెట్ నుండి 9:30 నుండి రాత్రి 12:30 కావస్తుంది. ఇంతవరకు గోవులకు ఆహార దానాగా వేసుకుంటూ దాదాపు 16 కిరికిటీలు అంటే దాదాపు దాంతో 25 కేజీలు ఒక్కొక్క బాక్స్లో ఉంటుంది. ఈ ఆవులకు అలాగే పచ్చి గడ్డి అనగా ఆకుకూరలు గోమాతలకు వేయాలనే దృఢ సంకల్పంతో ప్రజలకు కూడా తెలుసుకొని గోవులకు ఒక్కొక్క గోవుకు ఒక్కొక్క కట్ట తినిపిస్తే చాలా బాగుంటుందని ఏకేటీవీ న్యూస్ ఛానల్ తెలుపుతాము. అలాగే మరి మాట్లాడారు మన దశమందం బ్రదర్స్ శివనారెడ్డి గారు. ఇంతవరకు టైం అవుతుంది, ఎలా మీరు చేస్తారు ఏం కదా, రాత్రి పూట 12:30 కావస్తుంది. వారి మాటలో విందాము. చెప్పండి సార్. పొద్దుటూరులో ఆవులకు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రజలు కూడా గమనించాల్సింది. ప్రతి ఎక్కడ మున్సిపాలిటీ తొట్టి దగ్గర చూడండి, ఆవులు ఏది పడితే అది నానాక తిని ఆవులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాయి. కనీసం జనాలు దీని గురించి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అన్నము నూకలు బియ్యం పెట్టకుండా ఆకుకూరలు మీకు తోచినవి కానీ ఆకుకూరలు కానీ టమాటాలు అంటే వంకాయలు బెండకాయలు ఏదైనా పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నం తిని చాలా వరకు ఆవులు కడుపులు చెడిపోతున్నాయి. గమనించాల్సిన విషయం మీకు చాలా ఉంది. గ్రామంలో అనేక వీధుల్లో చూసాము. ఇప్పుడు నైట్ పూట ఎక్కడ తొట్టు ఉన్నాయో వేస్ట్ మున్సిపాలిటీ తొట్టు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఆవులు తినడం ప్లాస్టిక్ తినడం ఇబ్బంది పడతాయి. మున్సిపాలిటీ వారికి కూడా ఒకటి విన్నపం, సార్ మీరు ఒకటి గమనించండి సార్. మీరు కూడా తొట్టి నిండిపోయి కింద పడుతుంది, అటసాట తొట్టు 2 పెట్టండి సార్. ఎందుకంటే ఈ వేస్ట్ తిని ఆవులు చాలా రకంగా దెబ్బతింటాయి. ఆ తొట్టులో ఉంటే తినవయి లోపలికి ఉంటుంది కాబట్టి ఆ తొట్లు కొన్నిసార్లు 2 పెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఆవులు ప్లాస్టిక్ తినడం వల్ల గర్భంలో పిల్ల కూడా పిండం సరిగా తిరక్క అంగవైకల్యంగా పుట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. దానికి రొటేషన్ కాదు, లోపల బేబీ అంటే బేబీ పిండం బేబీ తిరగక రొటేషన్ కాక కొన్ని కాళ్ళు చుట్ట రావడము చాలా రకాలుగా ఇబ్బంది పడతాయి. పాలు తాగాలని కష్టంగా ఉంది. దయచేసి అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై గోమాత. జై జై గోమాత. జై గోమాత. జై జై గోమాత. ఈరోజు దాదాపుగా 12:30 కావస్తుంది. అంటే 9:30 నుండి 12:30 వరకు అంటే దాదాపుగా 4 గంటల సేపు ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి గోవులకు మంచి ఆహారాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో ఇవాళ కొంతమంది దాతలు మాకు సహకరించడం జరిగింది. పవన్ గారు, ఉపాధ్యాయులు, అలాగే దశమందం బ్రదర్స్. అంతేకాకుండా నేనంటూ మీ వెంట ఉంటూ ఈ సేవలో నాకు కాసింత అవకాశాన్ని కల్పించండి అని మాకు వెన్నంటూ ఉంటూ రథసారథిగా ఒక ఆటోను తీసుకొనేసి మా పక్కిరెడ్డి గారు కూడా ఇంత సమయానికి కూడా ఆయన మాతోనే ఉన్నారు. ఇదే కాదు, గతంలో 2-3 సార్లు ఈ యొక్క సేవా కార్యక్రమాలలో తన వంతు ధర్మాన్ని భక్తిని చాటుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరులు నాగరాజ్ శర్మ గారు, అలాగే వెంకటేశ్వర్లు, శివనాగిరెడ్డి గారు ఈ సమయంలో కూడా
ప్రజలకు విలువైన సమాచారాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో ఏకేటీవీ ప్రొపరేటర్ అయినటువంటి ఉదయగిరి శివరాం కూడా మాతోనే ఉన్నారాయన. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. దాదాపుగా ఈరోజు ఇంచుమించుగా, ఎందుకంటే మేము లెక్కించలేదు, కానీ మాకున్న అంచనా ప్రకారంగా 400 ఆవులకు ఈరోజు మేము ఈ యొక్క దానాను ఆకుకూరల రూపంలో, టమోటా పండ్ల రూపంలో అందించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మన ప్రొద్దుటూరులోని ప్రజలు, ఎముకలేని దాతలు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో మీ వంతుగా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. మీరు ఏవైనా సరే ఆవులకు దానా రూపంలో విరాళాలు ఇవ్వదలిచిన వారు ఏకేటీవీ న్యూస్ మరియు ఉదయగిరి శివరాం, తర్వాత గో సంరక్షణ సమితి శివనాగిరెడ్డి గారు, దశమందం బ్రదర్స్ని సంప్రదించండి. గోసేవలో మీ యొక్క జీవితాన్ని తరింప చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై శ్రీరామ్, జై గోమాత, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని దశమందం బ్రదర్స్ గో సంరక్షణ సేవా సమితి సభ్యులం, మిత్రులు, ఏకేటీవీ న్యూస్ అధినేత శివరాం అందరము కలిసి ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి గోవులకు టమోటా పండ్లను దానా రూపంలో అందించడానికి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. దాదాపుగా 9:30 కావస్తుంది. 600 కిలోల టమోటా పండ్లను ఈరోజు గోవులకు దానా రూపంలో అందించడానికి మేమందరం కూడా బయలుదేరుతున్నాం. అలాగే 100 ఆకుకూర కట్టలను గో సంరక్షణ సమితి అధ్యక్షులు శివనాగిరెడ్డి గారు అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ టమోటా పండ్ల వితరణ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు జై శ్రీరామ భక్త బృందం, దశమందం బ్రదర్స్, అలాగే తడికమల్ల పవన్ కుమార్ గారు, ఈయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. దాతలు సహకరించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ గోమాత యొక్క దివ్యమైన ఆశీస్సులు, అలాగే దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షములు వీరందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాగే పట్టణంలో ఉన్నటువంటి గో ప్రేమికులు అందరూ కూడా కలిసి ఇలాంటి సహృదయంతో చేసేటువంటి మహోన్నతమైన కార్యక్రమాలన్నింటికీ కూడా మీ వంతుగా మీరు కూడా ముందుకు రావాలనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియచేసుకుంటున్నాము. గోసేవ చేసుకుందాం, మన జీవితాలను తరింప చేసుకుందాం. జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో చాలా వరకు ఆవులు చాలా రకంగా తిండిలాగా ఏ కసుద్ది ఆడ చూసినా కూడా ఆవులే ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతుంది తిండి లేక. కనీసం ఆవులకు తిండి పెట్టాలనే ఆలోచన చాలామందికి లేదు. కాబట్టి కనీసం ఎంతమందికి అన్నదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒకరి మించి ఒకరు అన్నదానం చేస్తారు, మంచిదే చేయండి. కనీసం గోవులు కూడా ఒకసారి గమనించండి, ఆవులు ఏమి తింటున్నాయని ఒకసారి గమనించండి. మనం పెట్టాల్సింది పదార్థం ఏది ఆవులకు, మనం తినకుండా ఉండేది పద్ధతిగా దేవుడికి నైవేద్యం మాదిరి ఆవులకు పెట్టాల్సిన పద్ధతిలో మనం పెడుతుంటే, ఇప్పుడు ఆవులకు తిండి లేక రోడ్డు పైన ఏ కసూతి కాడ చూసినా ఉదయం చూడండి, ప్రతి ఒక్కరు గమనించండి ప్రజలు, ప్రతి ఒక్క కసూతి కాడ ఆవులే. ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఒకసారి గమనించండి. అన్నదాతలు కూడా ఒక మాట చెప్తున్నా, ఏదో తప్పుంటే క్షమించండి. మీరు కూడా ఒకసారి అన్నదానం బదులు ఒక్కసారి ఆవులకు పొద్దుటూరులో తిండి పెట్టండి. ఎందుకంటే ఎన్నో ఆవులు చాలా రకంగా ఇబ్బంది పడుతున్నాయి.
దానికి సహకారం అందించాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. సహకారం అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడు దాతలు మన దశబంధం బ్రదర్స్ ఆయన పవన్ కుమార్ గారు ఈరోజు దాతలు ఇవ్వడం జరిగింది. కానీ ఇట్లా దాతలు ముందుకు వస్తే మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకసారి ఆలోచించండి, మనుషులే కాదు మన గో సంతతి పెంచేదానికి కూడా ప్రయత్నించండి. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. సరిపోతాయి. రావాలమ్మా, రావాలా. 10 టమాటాలు నీకు, 10 టమాటాలు నీకు. కొత్త అంతలే అదా పోయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత. రోడ్ని పోయినా దండి బ్యాగ్ ఆర్డర్ ఉన్నాయిరా. దమ్మా అబ్బా. ఒకటి ఆవల వేరి అది పొడు చదివి ఒకటి ఇవల వేరి. ఆకుర బే, ఆకుర బే. యాడుంది లైట్?
ఆగే